హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు శిక్షణ వచ్చేసి ప్రారంభం కానుంది. దానికి సంబంధించి మనకు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు శిక్షణ వచ్చేసి ప్రారంభం కానుంది. ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష బిస్తో వచ్చేసి వెల్లడించడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు ట్రైనింగ్ వచ్చేసి మొదలు కానుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే ఇటీవల ఎంపికైన 4250 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 1 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష బిస్తో వచ్చేసి వెల్లడించారు. ఇప్పటికే ఫేజ్ 1లో సివిల్, ఏఆర్, ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్కు ఫిబ్రవరి 10 నుంచి మొదటి దశ శిక్షణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు ఎంపికైనటువంటి అభ్యర్థులు వారికి కేటాయించిన బెటాలియన్ శిక్షణా కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని అభిలాష బిస్సేసి శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఏ బెటాలియన్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలన్న వివరాలను వెబ్సైట్లో శనివారం అప్లోడ్ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఇక్కడ క్లియర్గా ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. టీఎస్ఎస్పీ telanggana.government.in వెళ్ళి మీరు చూడొచ్చని అధికార వెబ్సైట్ అటువంటి ఇక వెబ్సైట్లో మీరు చూడొచ్చని పూర్తి వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో మీకు పూర్తి వివరాల కోసం మీ యొక్క వెబ్సైట్లో క్లియర్గా వెళ్ళి చూడండి. మీకు ఇక టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి పూర్తి వివరాలన్నీ మీకు యొక్క వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం నిన్న వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది. దాదాపు 4250 ఇక టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మొత్తం 9 బెటాలియన్ సంబంధించినటువంటి ఏ బెటాలియన్ ఎంతమంది శిక్షణ ఇవ్వబోతున్నారో దాని గురించి పూర్తి వివరాలు నిన్న నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఎవరైనా చూడనట్లయితే మన యొక్క వీడియోస్ సెక్షన్లో ఉంటుంది. ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 1 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కు శిక్షణ వచ్చేసి ప్రారంభం కానుంది. దాదాపు 4250 మందికి దాదాపు 9 నెలల పాటు శిక్షణ వచ్చేసి జరగనుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తుంటే మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక టీఎస్ పోలీస్ సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. పోలీస్ కొలువులపై లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో ఈ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని పరీక్షలలో అర్హత సాధించిన శిక్షణకును ప్రభుత్వం అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులని మనకి ఇక్కడ మెయిన్ పాయింట్స్గా వచ్చేసి రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలకు వెళ్ళేట్లయితే వారంతా పోలీస్ కొలువుల అభ్యర్థులు, కరుడుగట్టిన నేరస్తులు కాదు, తీవ్రమైన నేరాలేమీ చేయలేదు, కనీసం తమ చర్యతో ఇతరులకు హాని చేయలేదు. కానీ కోవిడ్ లాక్డౌన్ సమయంలో బయటకు రావడమే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. అప్పట్లో పోలీసులు విపత్తు నిర్వహణ చట్టం 2005, ఎపిడమిక్ యాక్ట్ 1897 కింద కేసులు పెట్టడం కొందరు పోలీస్, సివిల్, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, ఫైర్మెన్ అభ్యర్థులను ఇప్పటికీ వెంటాడుతుంది. అప్పట్లోనూ వీరు జరిమానాలు చెల్లించిన కోర్టులు ఆ కేసులను కొట్టివేసిన ఇప్పుడు పోలీసు కొలువులకు అనర్హులుగా మారారు. ఎంతో కఠినమైనటువంటి ఈవెంట్లను పూర్తి చేసి కఠోర దీక్షతో రాత పరీక్షలో నెగ్గుకొచ్చిన అవగాహన లోపంతో అటెస్టేషన్ కాపీలో ఆ కేసులను పేర్కొనకపోవడంతో శిక్షణకు ఎంపిక కాలేదు. శరీర దారుర్య పరీక్ష, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఇలా అన్నింటిన విజయం సాధించిన స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ నిర్వహించినటువంటి విచారణలో లాక్డౌన్ కేసులు ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారిని శిక్షణకు అనర్హులుగా ప్రకటించారు. ఇప్పటికే సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ అనేటువంటి ఏఆర్, ఫైర్మెన్ శిక్షణలు ప్రారంభమయ్యాయి. టీఎస్పీ అభ్యర్థులకు త్వరలో శిక్షణ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పెద్ద మనుషులతో స్పందించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. కోవిడ్ లాక్డౌన్ కేసులు పెద్దగా గుర్తు పెట్టుకోదగినవి కాదనే ఉద్దేశంతో అటెస్టేషన్ కాపీలో పేర్కొనలేదని తమకు ట్రైనింగ్ అవకాశం ఇవ్వాలని కోరుతూ డీజీపీ కార్యాలయ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో నష్టపోయామని, ఇప్పటికీ లాక్డౌన్ కేసులు వెంటాడటం, కష్టపడి సాధించిన కొలువులను కోల్పోవాల్సి రావడం
బాధాకరంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో తమ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కాగా పోలీస్ శాఖ కూడా ఈ అంశంపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తుంది. లేని పక్షంలో మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇక లాక్డౌన్ కేసులకు సంబంధించిన ఎఫెక్ట్ పోలీస్ కొలువులపై పడినట్లు క్లియర్గా మనకు ఇక న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకి వచ్చేసి ఇక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన ఇక లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ వలన వాళ్ళకు శిక్షణకు వచ్చేసి నో చెప్పడం జరిగింది. ప్రభుత్వం అవకాశం ఇవ్వాలంటున్నటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులను మనకు క్లియర్గా ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఇక టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి ఇక కేసులకు సంబంధించినటువంటి వీళ్ళకు లాక్డౌన్ కేసుల ఎఫెక్ట్ వలన వీళ్ళకు శిక్షణకు అర్హత సాధించలేదు ఇక అభ్యర్థులు వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.